క్రీడలు ఆత్మస్థైర్యాన్ని శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సుల్తానా టీం ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ప్రారంభించారు. క్రీడాకారులు కలిసిమెలిసి క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జి చైర్మన్ నయీందీన్, నర్సాపూర్ జడ్పీటీసీ బాబ్యా నాయక్ పలువురు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషం. మరి మన నర్సాపూర్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 4 ని మరి ఆర్గనైజ్ చేసినటువంటి క్రీడాభిమానులకు, క్రీడాకారులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా కాలం నుంచి చూస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని. మరి మన సుల్తాన్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరి మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి సంక్రాంతి సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో నర్సాపూర్ పట్టణంలో జరగడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. దాదాపు మరి 8 రోజుల పాటు జరిగేటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ లో 32 టీంలు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి మీరంతా కూడా క్రీడా స్ఫూర్తితో మరి ఈ యొక్క క్రికెట్ లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతాను. క్రీడాకారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి గెలిచేది ఒకే టీము, తర్వాత రన్నర్ అప్స్ ఉంటారు. కాబట్టి గెలవాలన్న తపనతో ఆడాలి. అదేవిధంగా మరి క్రీడా స్ఫూర్తితో ఆడుకుంటూ సోదర భావంతో ముందుకెళ్తూ ఒకరి అభిప్రాయాలు, ఎందుకంటే ఈ విధంగా క్రికెట్